మనకి డైలీ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లోనే పెడతా ఉన్నాము. నోటిఫికేషన్స్కి సంబంధించిన కావచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి. సో ఎవరైనా సరే మీరు ఈ వాట్సాప్ గ్రూప్లో లేకున్నట్లయితే ఈ నెంబర్కి మీరు హాయ్ చెప్తే గ్రూప్లో యాడ్ చేయమని అడిగితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మనకి స్టార్ ఇండియా అకాడమీ యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు గమనించగలరు. రైట్, ఈరోజు మన టాపిక్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి లాస్ట్ 2 వీడియోస్ అన్నీ కూడా మనం బేసిక్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం రియల్ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాం. మనం క్లైమేట్ చేంజెస్, ఆ శీతోష్ణ స్థితి మార్పులు అని చెప్పేసి మనం దీన్ని చదువుతూ ఉంటాం. అసలు దీని వెనక కొంత బేసిక్ ఒక 2 minutes చెప్తాను, అక్కడి నుంచి వెళ్దాం. మనం ఎన్విరాన్మెంట్ అనగానే ఏం చెప్పుకున్నాము? టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, తర్వాత ఎట్మాస్పియర్, బయోస్పియర్ అని చెప్పి చెప్పుకున్నాం. ఎట్మాస్పియర్ అంటే ఏమని చెప్పాం మనము? రైట్, వినండి ఒకసారి. సో ఈ డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇది వచ్చరికి హైడ్రోస్పియర్ అని, ఇక్కడ ఈ రీజన్ అంతా హైడ్రోస్పియర్, ఇక్కడ వచ్చరికి లిథోస్పియర్, అట్మాస్ఫియర్, ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా. అట్మాస్ఫియర్ అన్నప్పుడు ఈ రీజన్ అంతా కూడా గాలితో నిర్మితమైనటువంటి ప్రాంతాన్ని మనం అట్మాస్ఫియర్గా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీంట్లో నుంచి మనము క్లైమేట్కి వద్దాం. అట్మాస్ఫియర్లో మనకి చెప్పుకున్నామంటే ఇది థిన్ లేయర్ అని చెప్పేసుకున్నాం. ఒక మందపాటి పొరతోటి 1600 కిలోమీటర్ల వరకు ఎత్తులో ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ 1600 కిలోమీటర్ల ఎత్తులో ఏమేమి పొరలు ఉన్నాయని చెప్పుకున్నాము? ట్రోపోస్పియర్ అని, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థర్మోస్పియర్, ఎగ్జోస్పియర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ స్ట్రాటోస్పియర్కి సంబంధించినటువంటి దాంట్లోనే మనము O3 డిప్లేషన్, ఓజోన్ పొర అనేది క్షీణించిపోవడం, దాని గురించి మనం స్టడీ చేస్తాం. అది పక్కన పెడితే ఉంటే అట్మాస్ఫియర్ దగ్గరికి రండి. అట్మాస్ఫియర్లో ఏముంటుంది సార్ అంటే దీన్ని మనము షార్ట్ టర్మ్ కనుక స్టడీ చేసామనుకోండి, షార్ట్ టర్మ్ అంటారన్నమాట, లేకుంటే షార్ట్ పీరియడ్ అంటారు. చాలా తక్కువ కాలానికి మనము స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం సార్ అంటే వెదర్ అంటారు. జస్ట్ ఇది రాసుకోండి, తర్వాత మళ్ళీ చెప్తాను. తర్వాత ఈ అట్మాస్ఫియర్ని లాంగ్ టర్మ్ లేకుంటే లాంగ్ పీరియడ్ మనం స్టడీ చేసుకోమనుకోండి, దాన్ని క్లైమేట్ అంటారు. ఇప్పుడు ఈ 2 పదాల గురించి మరొక పాయింట్ తీసుకుందాం. సార్ షార్ట్ టర్మ్ అంటే ఎట్లాగా అంటే 1 గంట కావచ్చు, చూడండి, 1 రోజు కావచ్చు, లేకుంటే 1 నెల కావచ్చు, ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమి క్యాలిక్యులేట్ చేస్తాము? ఎస్, రెయిన్ఫాల్ ఎలా ఉన్నది? ఎస్, రెయిన్ఫాల్, వర్షం అనేది ఎలా కురుస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జాగ్రఫీలో మీకు క్లైమేట్ చెప్పేటప్పుడు చెప్పాను. శనిహా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసుకున్నాం. తర్వాత వచ్చరికి టెంపరేచర్ ఎలా ఉంది, ఉష్ణోగ్రత ఎలా ఉంది. తర్వాత వచ్చరికి ఏమంటామంటే హ్యూమిడిటీ అంటారు, హ్యూమిడిటీ, తేమ శాతం ఎలా ఉంది. విండ్ ఎలా ఉంది, విండ్ ఫాల్ అంటారు, విండ్ ఫాల్, గాలి ఎలా తోలుతూ ఉంది. వీటన్నిటిని మనం ఏం చేస్తాం సార్ అంటే యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ సగటున 1 రోజుకి ఎంత, లేకుంటే సగటున 1 గంటకి ఎంత, సగటున 1 నెలకి ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేస్తారు. ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తారు? గాలిలో అంటే అట్మాస్ఫియర్ అంటే గాలి అని చెప్పుకున్నాం కదా, దీనిలో తేమ శాతం ఎలా ఉన్నదని, ఉష్ణోగ్రత ఎలా ఉన్నదని, వర్షపాతం ఎలా ఉన్నదని, గాలి ఎలా ఉన్నదని క్యాలిక్యులేట్ చేస్తారు. అలా క్యాలిక్యులేట్ చేస్తే షార్ట్ టర్మ్కి దాన్ని ఏమంటాం మనం? వెదర్ అంటారు. వెదర్ అంటారు. రెండో పాయింట్ తీసుకున్నాం. లాంగ్ పీరియడ్ అంటే ఏంటి సార్? 25 to 30 years, 20 లేదా 30 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తాం. ఏమి క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్, హ్యూమిడిటీ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఎలా ఉంది, విండ్ ఫాల్ ఎలా ఉన్నది అని 30 లేదా 25 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తాం. అలా క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే క్లైమేట్ అంటారు. ఇప్పుడు రండి ఒకసారి ఈ 3 పదాలు సినాప్సిస్ తీసుకుందాం. ఫస్ట్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి రాసుకుందాం. అట్మాస్ఫియర్ అంటే అట్మాస్ అంటే గ్రీక్లో గాలి అని చెప్పుకున్నాం, స్పియర్ అంటే ఆవరణం. ఒక 1600 కిలోమీటర్ల వరకు ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, భూమి ఉపరితలం వరకు ఆవరించినటువంటి గాలి ప్రాంతాన్ని మనం అట్మాస్ఫియర్ అంటారు. ఈ అట్మాస్ఫియర్ని మనము 1 రోజు లేదా 1 గంట లేదా 1 నెలకి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఎస్, వెదర్ అంటారు. వెదర్, ఈ పాయింట్ రాసుకోండి, వెదర్ అంటారు. దీన్ని అట్మాస్ఫియర్ని మనకి బేస్ అనమాట. ఇక్కడ మనకి 1 రోజులో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలా కాకుండా 25 నుంచి 30 years వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే దీన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే దీన్ని
క్లైమేట్ అంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వెదరు క్లైమేటు రెండిటికి సోర్స్ ఎవరు? అట్మాస్ఫియరే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గాలిలో ఏముంటాయి, ఈ అట్మాస్ఫియర్ రీజన్లో ఏముంటాయి సార్ అంటే ఇవి ఉంటాయి. ఇది తేమ శాతం ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, వర్షపాతం ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతుంటాయి, గాలులన్నీ కూడా ఇక్కడే వీస్తూ ఉంటాయి, పవనాలన్నీ కూడా గాలి అనే దానికైనా పవనాలు తీసుకుందాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని మనం క్యాలిక్యులేట్ చేస్తాం యావరేజ్గా ఒక రోజుకి లేకుంటే 25 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు దాన్ని మనము చేసే క్యాలిక్యులేషన్ బట్టి దాన్ని వెదర్ అనాలా లేకుంటే క్లైమేట్ అనాలా డిసైడ్ అవుతాం. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి న్యూస్ వస్తాయి కదా, న్యూస్ వచ్చినప్పుడు టుడే క్లైమేట్ రిపోర్ట్ అంటాడా, టుడే అట్మాస్ఫియర్ రిపోర్ట్ అంటాడా, టుడే వెదర్ రిపోర్ట్ అంటాడా? ఎస్, టుడే వెదర్ రిపోర్ట్ అంటాడు. సో పలాని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఇలా నమోదైంది, విజయవాడలో ఇలా ఉంది, తిరుపతిలో ఇలా ఉంది, వరంగల్ ఇలా ఉంది అంటాడు. తర్వాత వచ్చరికి వర్షపాతం ఇలా నమోదైందని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. చాలామందికి ఈ 3 పదాలు అర్థం కాకుండా పోవటం వల్లనే పెద్ద సమస్య వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 25 లేదా 35 సంవత్సరాలకి జరుగుతున్నటువంటి మార్పులు ఒకటి చెప్పాను మీకు. ఎన్విరాన్మెంట్ ఈజ్ ద డైనమిక్ అని చెప్పి చెప్పుకున్నాం. మారుతూ ఉంటుంది అనే పదాన్ని మనం చెప్పుకున్నాం. ఎందుకు మారుతూ ఉందంటే ఫర్ ది షేక్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. మానవుడు అభివృద్ధి కార్యకలాపాలు చేపడతా ఉంటాడు. తన అవసరాల కొరకు కొన్ని మార్పులు చేర్పులకి ప్రకృతి కామన్గా లోనవుతుందని కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అన్ని మనం వీడియోలో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం. అయితే ఇక్కడ ఏం మార్పులు అని కనుక మనం తీసుకున్నప్పుడు ఈ అట్మాస్ఫియర్లో ఏముంటాయి మనకి? ఏముంటాయి? ఇక్కడ వర్షపాతం ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ చేంజెస్ ఏంటంటే ఇఫ్ కండిషన్ తీసుకుని ఇఫ్ ద చేంజెస్ అక్కర్ ఇన్ రెయిన్ఫాల్. అంటే వర్షపాతములో గనక మార్పులు వచ్చినాయనుకోండి, డైనమిక్ అని చెప్పుకున్నాం కదా, వర్షపాతములో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ వర్షపాతములో గనక మార్పులు వస్తే దాన్ని మనకి ఏమని స్టడీ చేస్తాం సార్ అంటే యాసిడ్ రెయిన్ అనేది మనం స్టడీ చేస్తాము. చూడండి, నేను చాలా క్లారిటీ ఇస్తున్నాను మీకు కావాలంటే ఎనీ క్లాస్ చెక్ చేసుకోండి, మీకు అంతా చెప్పలేరు. కారణం ఏంటంటే దీనికి బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, జాగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకుంటే మీకు క్లారిటీ ఇవ్వలేరు. సో ఎనీహౌ చేంజెస్ నెంబర్ 2 తీసుకుందాం. చేంజెస్ నెంబర్ 2 ఏంటి సార్ అంటే టెంపరేచర్లో మార్పులు జరిగినాయి సార్. ఈరోజు టెంపరేచర్, ఉష్ణోగ్రతలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలో మార్పులు జరిగితే ఏమంటాము దాన్ని మనము? గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇప్పుడు అట్మాస్ఫియర్లో ఏముంటాయి? పొరలు ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. మనకి పొరల్లో మనకి ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ ఉంటుందని చెప్పేసుకున్నాం. ఈ స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ లేయర్ ఉంటుందని మీకు అట్మాస్ఫియర్ చెప్పినప్పుడు చెప్పాను. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి O3 లేయర్ అంటారు, లేకుంటే ఓజోన్ పొర అంటారు. ఈ పొరలో కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ పొరలో మార్పులు జరిగితే ఏం జరుగుతూ ఉంది సార్ అంటే O3 డిప్లేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. డిప్లేషన్ ఆఫ్ ది O3 అంటారు. ఓజోను పొర క్షీణత అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రండి, క్లైమేట్ చేంజెస్ టాపిక్లో మనం ఏం స్టడీ చేస్తాం? మొత్తము ఒక 3 టాపిక్స్ మనం స్టడీ చేస్తూ ఉంటాం. అయ్యా ఈ 3 ఎందుకు స్టడీ చేస్తున్నామని కనుక మనం ప్రశ్న వేసుకుంటా ఉన్నప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ అనేది ఒక డైనమిక్ కాబట్టి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకునే కదా మనకి ఈరోజు అట్మాస్ఫియర్ వచ్చింది, అట్మాస్ఫియర్ని బేస్ చేసుకుని క్లైమేట్ వచ్చింది. ఇది మారుతూ ఉంటుంది కాబట్టి ఏం మారుతూ ఉంటుంది? క్లైమేట్లో మనం ఏమేమి తీసుకున్నాము? ఒక రోజుకి సంవత్సరానికి అంటే ఒక 25 లేదా 30 సంవత్సరాల కాలంలో వర్షపాతంలో వస్తున్న మార్పులు, ఉష్ణోగ్రతలో వస్తున్న మార్పులు, వాతావరణ పొరలో ఉన్నటువంటి మార్పులు, ఈ మార్పులే మనకి ఈరోజు టాపిక్స్ యాసిడ్ రైన్, గ్లోబల్ వార్మింగ్, O3 అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ వీడియోలో రెయిన్ఫాల్, తర్వాత నెక్స్ట్ మనకి రెయిన్ఫాల్ నథింగ్ బట్ యాసిడ్ రైన్స్, గ్లోబల్ వార్మింగ్, O3 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ప్రోటోకాల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇక టాపిక్ మనకి క్లైమేట్ చేంజ్లో మనకి టాపిక్ ఏంటి సార్ అంటే యాసిడ్ రైన్స్ అని చెప్పేసి రాసుకున్నాం. యాసిడ్ రైన్స్ అంటారు. తెలుగులో ఏమంటామంటే ఆమ్ల వర్షాలు అంటారు. ఆమ్ల వర్షాలు. ఈ ఆమ్ల వర్షాలకి కొన్ని పేర్లు ఇచ్చారు, అవన్నీ కూడా రాసుకుందాం మనం. యాసిడ్ ప్రెసిపిటేషన్ అంటారు. యాసిడ్
ప్రెసిపిటేషన్ అంటారు, అవక్షేపము అంటారు. అదేంటో కూడా మనం మాట్లాడుకుందాం. ఆమ్ల అవక్షేపము, మీరు కంప్లీట్గా రాసుకోండి. ఆమ్ల అవక్షేపం అంటారు అనమాట. తర్వాత మూడోది వచ్చరికి ఆర్ అని రాసుకుందాం, లేకుంటే యాసిడ్ డిపాజిషన్ అంటారు అనమాట. యాసిడ్ డిపాజిషన్ అంటారు. ఆమ్ల నిక్షేపణము అంటారు అనమాట. ఆమ్ల నిక్షేపణము. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇన్ని పేర్లు వాడారనేది మనం చూద్దాము. ఒకవేళ మీకు ఆన్సర్లో మనకి యాసిడ్ రెయిన్ ఇవ్వకుండా యాసిడ్ ప్రెసిపిటేషన్ ఇచ్చారనుకోండి, చాలామంది మనం చదివింది రాలేదని చెప్పేసి వదిలేస్తారు. తప్పది. యాసిడ్ రెయిన్స్ అన్న, యాసిడ్ ప్రెసిపిటేషన్ అన్న, యాసిడ్ డిపాజిషన్ అన్న ఒకటే. ఎందుకు ఈ పదాలు మనకి ఇట్లా పదాలు ఆడాడంటే, మనకి ఏ ఫామ్లో వర్షాలు పడతా ఉన్నాయి అన్నప్పుడు ప్రెసిపిటేషన్ ఫామ్లోను, డిపాజిషన్ ఫామ్లో పడతా ఉంటాయి వర్షాలు అంటే ఈరోజు మామూలుగా మనకి వాటర్ డ్రాప్లెట్స్ లాగా ఇట్లా చినుకులు లాగే పడవండి. ఎలా పడతాయంటే ఒక స్నోఫాల్ లాగా పడుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని మనం ఏమన్నామంటే అవక్షేపము లేకుంటే నిక్షేపణం అని పేర్లు ఇవ్వటం జరిగింది. ఇది నేమ్స్కి సంబంధించి. అసలు ఈ యాసిడ్ రెయిన్ అటువంటి వర్డ్ని మొదటిసారిగా ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే 1855 స్కాట్లాండ్ అంటారు అనమాట. మనకి బ్రిటన్ ఉంది కదా, స్కాట్లాండ్, బ్రిటన్, యూకే అక్కడ ఉన్న ప్రాంతం అనమాట. స్కాట్లాండ్ సైంటిస్ట్ అయినటువంటి రాబర్ట్ యాంగస్ స్మిత్ అంటారు అనమాట. ఈయన మనకి తీసుకొచ్చిన అనమాట. చూడండి ఒకసారి, రాబర్ట్ యాంగస్ స్మిత్ అనేటువంటి ఆయన మొదటిసారిగా ఈ యాసిడ్ అయినటువంటి వర్డ్ని ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మనం తీసుకుందాం, యాసిడ్ అని చెప్పేసి తీసుకుందాం. యాసిడ్ యాంగస్ అట్లా గుర్తుపెట్టుకోండి. యాసిడ్ యాంగస్ స్మిత్ అనమాట. అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే, అయితే ఆమ్ల వర్షం అంటున్నారు, ఇంకా నార్మల్ రెయిన్ఫాల్ ఎలా ఉంటుంది సార్? యాసిడ్ రెయిన్, నార్మల్ రెయిన్ అని చెప్పేసి రాసుకుందాం. రెయిన్స్ అనే మనకి 2 టైప్స్ తీసుకుందాం ఇక్కడ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. నార్మల్, యాసిడ్ అంటారు. మనకి నార్మల్ వర్షపాతం pH ఎలా ఉంటుంది అంటే మనకి 5.6 ఉంటుంది. 5.6. మనం తాగే నీటి యొక్క pH ఎలా ఉంటుందంటే న్యూట్రల్ 7 ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ అనమాట. pH అనేది మనం కెమిస్ట్రీ చదువుతాం కదా, పవర్ ఆఫ్ హైడ్రోజన్ సొరెన్సెస్ అంటారు. ఈ pH అనేది మనకు ఒక లిట్మస్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో మనం వాటర్లో ముంచినప్పుడు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ అయిన దాన్ని బట్టి వస్తున్నటువంటి కలర్ని బట్టి ఇది ఈ రంగులో ఇది ఈ pHలో ఉన్నది అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి నేను ఒక ఇమేజ్ కూడా తీసుకున్నాను. మ్యాక్సిమం బయాలజీ, కెమిస్ట్రీ చదివిన వాళ్ళందరికీ ఇది తెలిసే ఉంటుంది. ఇట్లాగా మనకి 0 నుంచి మనకి రీడింగ్స్ ఉంటాయి, 0 నుంచి మనకి 14 వరకు ఉంటాయి. ఎందుకంటే ఇది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. 7 అనేది న్యూట్రల్, మనకి ఈ వాటరు ప్లస్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ న్యూట్రల్గా కనిపిస్తూ ఉంటుంది. బ్లడ్ అనేది కొంచెం 8 ఉంటుంది. సో ఇలాగా వైన్, మిల్క్, కాఫీ ఇలాగా చూడండి. ఇక్కడ చూడండి, లెమన్ అనేది మనకు తెలుసు పుల్లగా ఉంటుంది అని కదా లెమన్ అనేది, కాబట్టి యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అని చెప్పేసి యాసిడ్ అని చెప్పేసి కెమిస్ట్రీలో చదువుతారు. ఇది 0లో ఉంటుంది అనమాట. యాసిడిటీ చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో 7 వరకు ఉన్నాయి కూడా యాసిడిటీ కండిషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక నుంచి వచ్చరికి బేస్ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము ఇప్పుడు రెయిన్ వాటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఒకవేళ యాసిడ్ రెయిన్ అంటే మనకి స్కేల్ ఎలా ఉంటుంది? 7 లోపు ఉంటుంది స్కేల్. రండి చూద్దాం. ఇప్పుడు pH ఎంత చెప్తున్నారు సార్ మనకి యాసిడ్ రెయిన్? అది వర్షపాతం అనేది ఆమ్ల వర్షము, యాసిడ్ రెయిన్ అనమాట. ఆమ్ల వర్షం అన్నప్పుడు pH ఎంత ఉంటుంది? దీని మీద బిట్ అడుగుతున్నాడు, మర్చిపోతున్నారు జనాలు. అందువల్ల దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను నేను. ఉంటే ఎట్లా ఉండాలి? 7 లోపు ఉండాలి, అంతే కదా. 7 లోపే ఉంటుంది. ఎంత ఉంది సార్ అంటే మనకి 5.2 నుంచి 4 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 5.2 నుంచి 4 వరకు ఉంటుంది. అంటే ఇట్లాగా ఇక్కడి నుంచి ఈ రెండింటి మధ్యలో ఉంటుంది మనకి. ఇది యాసిడ్ రెయిన్ అన్నమాట. వర్షం రూపంలో పడతా ఉంది కదా, స్నోఫాల్ రూపంలో పడతా ఉంటుంది కదా, ఇక్కడ మనకి ఇది యాసిడ్ రెయిన్స్ అనమాట. ఇంకా పెరిగిందనుకోండి చాలా ఘోరమైనటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వరకే ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తాజ్మహల్ అన్న కూడా స్టోన్ లెపరసీ రావటం, ఈ ఎల్లో కలర్లోకి చేంజ్ అవ్వటం, ఇవన్నీ మన ఎఫెక్ట్ దగ్గర మనం మాట్లాడుకుందాం. రైట్, pH అంటే మనకు అర్థమైంది. ఇంతకీ యాసిడ్ రెయిన్ యొక్క pH ఎంత అంటే మనకి 5.2 నుంచి 4 వరకు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇది పాయింట్ అనమాట. అసలు ఈ యాసిడ్ రెయిన్స్కి కాజెస్ ఏంటిది?
మనకి మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అనమాట ఇది. కాజెస్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఈ రెయిన్ఫాల్కి అంటే యాసిడ్ రెయిన్స్ అనమాట, ఏడి అని చెప్పేసి రాస్తున్నాను నేను. ఆమ్ల వర్షాలకి కారణం ఏంటి అంటే సార్ అంటే ఇదే మనకి ప్రశ్న అడుగుతాడు. ABCD ఇచ్చి క్రింది వానిలో సరి అయినది ఏది అని చెప్పేసి పైవన్నీ ఏది కాదని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఆ క్వశ్చన్ కూడా కాజెస్ మీదనే తీస్తున్నాడు, అభ్యర్థులు గమనించగలరు. రైట్, మనం చదువుతున్నామన్నప్పుడు దానికి ఎగ్జామ్కి లింక్ ఉంటుందా లేదనేది మనం చూసుకోవాలి. గుడ్డిగా చదవదు ఎప్పుడు కూడా. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి మీకు జాగ్రఫీలో చదువుతారు, మినరల్స్ అనే టాపిక్లో. శిలాజ ఇంధనాలు అంటారు, శిలాజ ఇంధనాలు. మనం శిలాజ ఇంధనాలను చదువుకుని వెళ్ళిపోతాం. కానీ నాలాంటి పేపర్ తయారు చేస్తే శిలాజ ఇంధనాలు ప్లేస్లో ఏమి ఇస్తాడు సార్ అంటే వాడు మనకి 2 ఇస్తాడు. ఒకటి కోల్ అనేది ఇస్తాడు, తర్వాత వచ్చరికి క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. 2 కూడా కరెక్టే. శిలాజ ఇంధనాలు అన్నప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితము చెట్లన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోయి అది కోల్గా మార్పు చెందిందని. సో యానిమల్ కింగ్డమ్స్ అనమాట, జంతు సామ్రాజ్యము అంతా కూడా చనిపోయి అది ఆయిల్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ అ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి మనం గతంలో చెప్పేసుకున్నాం. సో ఇది కారణం అనమాట. అయితే ఈ కోల్ వల్ల వస్తుందా, క్రూడ్ ఆయిల్ వల్ల వస్తుందా అంటే వస్తుంది. కానీ ఎలా ప్రొసీజర్ సార్ అంటే క్రూడ్ ఆయిల్ని కోల్ని మనం ఏం చేస్తాము, బొగ్గుని తీసుకొని బొగ్గు నుంచి మనము విద్యుత్ అనేది తయారు చేస్తారు. విద్యుత్ ఎలా తయారు చేస్తారు, దానికి సంబంధించినంతా కూడా థర్మల్ ప్లాంట్లలో జరుగుతూ ఉంటుంది. సపోజ్ మనకి ఈ NTPC అనేది మనకి చాలా ఫేమస్ ఇండస్ట్రీ అనమాట, థర్మల్ ప్లాంట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ థర్మల్ ప్లాంట్ నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తామో ఈ థర్మల్ ప్లాంట్ నుంచి మనకి ఏమొస్తున్నాయి సార్ అంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లింక్ వస్తున్నాను చూడండి. నేను ఒకదానికి ఒకటి లింక్ ఎలా వస్తున్నానంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అని ఒక మాటలో చెప్పడం కుదరదు, అంటే చెప్పేసినంత మాత్రాన ఎలాగా అది అన్నప్పుడు ఇదనమాట. కోల్ని మనము బర్న్ చేసి మనము విద్యుత్ అనేది తయారు చేస్తూ ఉంటారు. దానికి థర్మల్ ప్లాంట్స్ అంటారు. అంటే థర్మల్ ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి పొల్యూటెంట్స్ అనమాట, కాలుష్యకాలు. ఈ కాలుష్యాలు గాలిలో కలిసిపోయి మనకి ఏంటి కాలుష్యాలు, సల్ఫర్ డయాక్సైడ్ లేదా నైట్రోజన్ డయాక్సైడ్ గాలిలో కలిసిపోతూ ఉంటాయి. గాలిలో ఏముంటుంది, తేమ శాతం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈ వర్ష రూపంలో పడి కిందికి వస్తూ ఉంటాయి. దాన్ని మళ్ళీ లింక్ అనేది చెప్పేస్తాం తర్వాత. 2వ పాయింట్ ఫాజిల్ ఫ్యూయల్స్ అయిపోయింది కదా. తర్వాత వచ్చరికి ఇండస్ట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, పరిశ్రమలు. ఈ పరిశ్రమల నుంచి కూడా ఏమవుతుంది సార్ అంటే కొన్ని పొల్యూటెంట్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఏంటిది అన్నప్పుడు ఆయిల్ ఇండస్ట్రీస్ అంటారు. ఆయిల్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ప్రధానంగా ఏమొస్తుంది సార్ అంటే మనకి మళ్ళీ మనకి సల్ఫర్ డయాక్సైడ్, తర్వాత వచ్చరికి నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విషతుల్యమైనటువంటి పొల్యూటెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ పొల్యూటెంట్స్ గాలిలోని తేమతో కలిసిపోయి చివరికి మనకి ఏమొస్తుందంటే యాసిడ్ రెయిన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇట్లాగా ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ తీసుకున్నాం, క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి ఇక్కడ అయిపోయినాం కదా. క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ క్రూడ్ ఆయిల్ అంటే ఏమొస్తాయి మనకి డీజిల్, పెట్రోలియం డిఫరెంట్ ఫ్రమ్ ది పెట్రోల్, రైట్. క్రూడ్ ఆయిల్ని ఏమంటాం మనము, పెట్రోలియం అంటారు, నూనె అనమాట ఇది. ఈ పెట్రోలియంను ప్రాసెస్ చేస్తే వచ్చేది డీజిల్, పెట్రోల్, తారు ఇలాంటి న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ క్రూడ్ ఆయిల్ని ఉపయోగించుకొని మనకి పనిచేస్తూ ఉంటారు ఇండస్ట్రీస్, అక్కడి నుంచి కూడా మనకి పొల్యూటెంట్స్ వస్తున్నాయి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వస్తుంది. మీరు గమనించాలి, అవుట్కమ్ నేను తీసి సర్క్యులర్ చేశాను. ఇక్కడ చూడండి ఒకసారి. మనకి చెప్పుకున్న దాంట్లో ఫాజిల్ ఫ్యూయల్స్లో నుంచి ఇలాగా థర్మల్ ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచి కూడా మనకి వస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చరికి ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్, అంటే ఆయిల్ కన్జ్యూమర్ కాదు ఇక్కడ, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఇది 2 పాయింట్స్. ఇక 3వ పాయింట్ ఏంటి సార్ అంటే మనకి ఫారెస్ట్ ఫైర్ అంటారు అనమాట. ఫారెస్ట్ ఫైర్ అంటే అడవులను కాల్చడం వల్ల. సో అడవులను కాల్చడం వల్ల ఏమొస్తుంది సార్ అంటే మనకి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అడవులను కాల్చడం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్ వస్తూ ఉంటుంది. మనకి మెయిన్ కాజెస్ అనమాట. చూడండి ఒకసారి, చాలా కాజెస్ ఉంటాయి. దాంట్లో మెయిన్ కాజెస్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఒకటి, ఇండస్ట్రీస్ లేకుంటే ఇండస్ట్రియలైజేషన్ అంటారు, ఫారెస్ట్ ఫైర్. చివరిలో కన్క్లూజన్ ఏమంటాడు సార్ అంటే చివరిలో కన్క్లూజను
పారిశ్రామిక విప్లవము అంటాడు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటారనమాట. పారిశ్రామిక విప్లవం అంటారనమాట. సో పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్లనే ఈరోజు ఆమ్ల వర్షాలకి కారణం అనేది మనం కన్క్లూజన్ తీసుకోవచ్చు. వర్షాలకు కారణం చూడండి ఒకసారి. ఇది మనకి కాజసమ్మ. మనకి మెయిన్స్లో కూడా ఈ విధంగా అన్నీ రాసుకోవచ్చు మనం. ఆబ్జెక్టివ్లో అయితే వచ్చరికి యాసిడ్ రైన్స్కి కారణాలు ఏంటి అంటాడు. ఇవన్నమాట కారణాలు. అయితే ఇప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ గురించి మనం అవుట్కమ్ తీసుకున్నాం. ఇది ఏ విధంగా వర్షంలో అంటే యాసిడ్ రెయిన్గా వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈక్వేషన్ చూద్దాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్లో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గ్రూప్ 1 వాళ్ళకి పనికొచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక థర్మల్ ప్లాంట్ని తీసుకుందాం. బొగ్గు ఆధారిత పరిశ్రమ. ఉష్ణోని మనకి థర్మో మీన్స్ టెంపరేచర్ అనమాట. మనకి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటారు, థర్మల్ ఇండస్ట్రీస్. ఈ థర్మల్ ఇండస్ట్రీస్ నుంచి ఏమొస్తుంది సార్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎట్లా వస్తుంది సార్ అంటే మనకి బొగ్గు ఉంటుంది కదా, కోలు. ఈ కోల్లో మనకి ఏముంటుందంటే సల్ఫర్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది, మూలకం ఉంటుంది. అంటే ఈ బొగ్గుని కాల్చడం వల్ల, కర్రని కాల్చడం వల్ల ఏమొస్తుంది బయటకి సల్ఫర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సల్ఫరు ఆక్సిజన్తో కలిసి సల్ఫర్ డయాక్సైడ్ అవుతుంది. ఇది మనం అవుట్కమ్గా తీసుకుంటూ ఉంటాం. మీకు క్లారిటీ చెప్తున్నాను. బొగ్గులో ఉండేది ఏంటిది మనకి సల్ఫర్ అనమాట. ఆ సల్ఫర్ బయటకు వచ్చి బర్న్ అయిన తర్వాత ఆక్సిజన్తో కలిసి మనకి సల్ఫర్ డయాక్సైడ్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఏం కలుస్తూ ఉంది, మళ్ళీ ఆక్సిజన్తో కలుస్తూ ఉంటుంది. ఆక్సిజన్తో మళ్ళీ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే సల్ఫర్ ట్రయాక్సైడ్ అంటారు. ట్రై అనమాట, 3 వస్తాయి. 3 అన్నప్పుడు ఇక్కడ 2 4 ఉన్నాయి కదా సార్ అంటే మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి. మీకు తెలుసు కదా, ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి, కెమిస్ట్రీలో చదువుతారు మీరు. ఇక్కడ 2 2లో 4 ఆక్సిజన్లు వస్తూ ఉంటాయి. 4 × 2 6, 2 3 6 ఆక్సిజన్లు వచ్చినాయి, 2 సల్ఫర్లు వచ్చినాయి. ఈక్వేషన్ బ్యాలెన్స్ గురించి మీకు అర్థం కాకపోయిన ఆర్ట్స్లో దీని గురించి వరియాల్సిన పని లేదు. ట్రై ఆక్సైడ్ వస్తూ ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఇప్పుడు చూద్దాం ఫైనల్. ఈ ట్రయాక్సైడ్ ఏమవుతుంది సార్ అంటే ఇది సల్ఫర్ ట్రయాక్సైడ్. ఈ సల్ఫర్ ట్రయాక్సైడ్ ఇప్పుడు వర్షములో కలుస్తూ ఉంటుంది, లేక నీటితో కలుస్తూ ఉంటుంది. వాటర్ కంటెంట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే H2SO4 అంటారనమాట. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పేసి కెమిస్ట్రీలో చదువుతారు. చాలా ఫేమస్ అనమాట. కింగ్ ఆఫ్ సంథింగ్ యాసిడ్ అని అంటారు దీన్ని. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. ఎంత వచ్చింది మనకి 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ వచ్చినాయి, ఇక్కడ 2 వచ్చినాయి. మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, 4 ఉంది. H2SO4 ఇలా వస్తూ ఉంటుంది మనకి. ఇది యాసిడ్ రెయిన్ అంటే, ఇది యాసిడ్ రెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 2 రకాల క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. మెయిన్స్లో ఒకవేళ అడిగినప్పుడు ఈ ఈక్వేషన్ రాయాలి, రాస్తే నీకు కంపల్సరీగా మార్క్ వేస్తాడు. అలా కాకుండా మనం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో తీసుకున్నామంటే ఇది అనమాట. సల్ఫర్ అనేది ఇలా వస్తుంది బయటకి, అది ఆక్సిజన్తో కలుస్తూ ఉంటుంది, మళ్ళీ ట్రయాక్సైడ్ కలిసి H2తో కలుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది సార్ అంటే యాసిడ్ రెయిన్ వస్తుంది. అంటే ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, వర్షం అనేది పడుతూ ఉంటుంది కామన్గా. వర్షంలో ఏమవుతుంది, ఇక్కడ నీరు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ నీరులో ఎవరు కలిసారు, ఇండస్ట్రియల్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఒక SO3 అనేది బయటకు వచ్చింది. ఈ 2 కలిసి H2SO4గా మారుతూ ఉంటుంది. అంటే H2SO4లో మారుతూ ఉందంటే కారణం ఏంటంటే ఇప్పుడు పడే వర్షం అనేది ఇంపాక్ట్ అయింది. దేనివల్ల, సల్ఫ్యూరిక్ ట్రయాక్సైడ్ వల్ల ఇంపాక్ట్ అవ్వటం వల్ల ఈ వర్షం అనేది ఎలా పడుతూ ఉందంటే మనకి H2SO4 లాగా పడుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని మనము యాసిడ్ రెయిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మీకు చివరిలో ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించి. అంటే మనకి ఎగ్జామ్లో తీసుకోవాల్సిన పాయింట్ H2SO4 చాలు, ఇది ఒకటే. ఇక 2వ పాయింట్ ఏంటి సార్ అంటే మనము నైట్రోజన్ నైట్రోజన్ డయాక్సైడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంది సార్ అంటే ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంటుంది. ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంటుంది సార్ అంటే ఆయిల్ ఇండస్ట్రీస్ అని, తర్వాత వచ్చరికి ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ అంటారు. ఫెర్టిలైజర్స్ అంటే ఎరువుల పరిశ్రమ నుంచి, నూనె పరిశ్రమ నుంచి, ఎరువుల పరిశ్రమ నుంచి, నూనె పరిశ్రమ నుంచి మనకి ఇలాగా వస్తూ ఉంటుంది. ఈ వచ్చింది ఎలా జరుగుతూ ఉందనేది ప్రాసెస్ మనం చూద్దాం. నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఈ NO3తో కలుస్తుంది. NO3తో కలిసి ఈ N2O5 అంటారన్నమాట. డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అంటారు. 5 అంటే పెంట అనమాట, N2 అంటే
2 అనమాట. డై నైట్రో పెంటాక్సైడ్ అంటారు. మనకు అంత క్లారిటీ అవసరం లేదు, కానీ ఎలా జరుగుతుందంటానికి మీకు కంప్లీట్ పిక్చర్ ఇస్తున్నాను. ఇప్పుడు N2O5 డై నైట్రోజన్ పెంటాక్సైడ్ ఏమవుతుంది సార్ అంటే H2Oతో నీటితో కలుస్తూ ఉంటుంది. నీటితో కలవటం వల్ల HNO3గా మారుతూ ఉంటుంది. HNO3 అనేది మనకి నైట్రిక్ యాసిడ్ అనమాట, నత్రిక ఆమ్లం అంటారు. అదేమో సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇదేమో నత్రిక ఆమ్లం అనమాట. చూడండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే H2Oతో కలిసి ఫైనల్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ యాసిడ్ రెయిన్స్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్ కనుక ఈ క్వశ్చన్ పేపర్ కనుక తయారు చేస్తూ ఉంటే యాసిడ్ రెయిన్స్కి కారణాలు ఏంటి, కింది వారిలో ఏది యాసిడ్ రెయిన్ అన్నప్పుడు H2SO4 అంటారు అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్, తర్వాత వచ్చరికి HNO3 నైట్రిక్ యాసిడ్ అనమాట. సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లం అంటారు. ఈ 2 ఆన్సర్స్. ఇప్పటివరకు చెప్పుకున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి ఒకసారి, ఇక్కడ ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ ఏమొస్తుంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది, ఇది నైట్రోజన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇది ట్రై అంటే 3 అనమాట, 2 వస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. పొల్యూటెంట్స్ పైకి వెళ్ళిపోతే మనకి క్లౌడ్స్తో కలుస్తూ ఉంటాయి, మేఘాలు, వర్షం మీద అనుకున్న వాటర్. మళ్ళీ తిరిగి ఏమవుతుంటుంది, కిందకి వస్తుంది. యారో మార్క్ కిందకి ఇచ్చాడు చూడండి, ఇలాగ కిందకి ఇచ్చాడు. ఈ కలిసి ఏమవుతుంది, సపోజు మనకి నైట్రోజన్ అనుకోండి H2SO4గా ఫామ్ అవుతుంది. సల్ఫర్ అనుకోండి నత్రిక ఆమ్లంగా పడి ఇట్లాగా మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది కింద. ఒక సైక్లిక్ వేలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ వాటర్తో కలిసి మళ్ళీ ఇట్లా కిందకి వస్తుంది. HNO3 H2SO4, HNO3 H2SO4. ఇక మరొక ప్రశ్న వస్తూ ఉంటుంది, ఏంటి సార్ అంటే టైప్స్ ఆఫ్ యాసిడ్ రైన్స్ అని చెప్పేసి రాసుకుందాం. టైప్స్ ఆఫ్ యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు రకాలు, దీని మీద ఒక ప్రశ్న పడుతుంది. ఈ యాసిడ్ రైన్స్ని మనం ఏమన్నాము, యాసిడ్ డిపోజిషన్స్ అన్నాము, గుర్తుపెట్టుకున్నాం. డిపోజిషన్స్ అన్నాము, డిపోజిషన్స్. 2 రకాలు ఇవి. ఒకటి వచ్చరికి తడి, తర్వాత పొడి అంటారు, మనకు బాగా తెలుసు. తడి అంటే వెట్ కంటెంట్ ఉంటుంది, ఇదైతే పొడి అంటే డ్రైనెస్ అనమాట. అంటే దీన్ని వెట్ డిపోజిషన్ అని చెప్పేసి తీసుకుందాం. వెట్ డిపోజిషన్. ఇది వచ్చరికి డ్రై డిపోజిషన్. డిపోజిషన్ అంటే ఏంటి సార్ అంటే అక్కడ ఉండిపోవడం అనమాట. డిపాజిట్ అయిపోతుంది, అక్కడే ఉంటుంది, కదలకుండా స్థిరంగా ఉంటుంది అనమాట. ఆ పేర్లతో మనం అర్థం చేసుకోవచ్చు. 2 రకాలు ఉంటాయి. వెట్ డిపాజిషన్ ఏమవుతుంది సార్ అంటే వాతావరణము ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడు కూడా వెట్టుగా ఉంటుంది, అంతే కదా, వెట్టుగా ఉంటుంది. వెట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఇలాంటిది మనం చూస్తూ ఉంటాం. ఎలా చూస్తూ ఉంటాం, అది స్నోఫాల్ రూపంలో కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు, లేకుంటే హ్యూమిడిటీ అంటారన్నమాట, తేమ శాతం అంటారన్నమాట. వర్షపాతము, స్నోఫాల్ అంటే మంచు కురవడం అనమాట, మంచు రూపంలో కానివ్వండి, తర్వాత చరికి తేమ నీటి ఆవిరి రూపంలో కానీ ఉంటుంది. సో ఇలాగ పడిపోతూ ఉంటుంది కింద, స్నోఫాల్ రూపంలో కానీ వెట్ కంటెంట్ లాగా ఉంటుంది అనమాట. అలాంటి దాన్ని మనము వెట్ డిపాజిషన్. ఏంటిది అది పడేది, అది H2SO4 కావచ్చు, HNO3 కావచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, నైట్రిక్ యాసిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఎలా పడుతూ ఉందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నోఫాల్ ఆర్ హ్యూమిడిటీ అంటారు. డ్రై డిపోజిషన్ అంటే పేరులో ఉంటుంది. ఎక్కడైతే మనకి అట్మాస్ఫియర్ లేకుంటే వెదర్ అనేది డ్రైగా ఉంటుందో ఆ రీజన్లో మనకి కురుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఎలా చేసుకోవచ్చు, డ్రై అంటే అర్థం ఏంటిది, లో రెయిన్ఫాల్ ఏరియా, అంతే కదా మరి. డ్రై ఏరియా అంటే మనకి పొడిగా ఉన్నది, దాని అర్థం ఎందుకు అట్లా పొడిగా ఉందన్నప్పుడు రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎలా వస్తుంది సార్ అంటే ఎయిర్ ద్వారా వస్తుంది అనమాట. ఎయిర్ గాలి ద్వారా కొట్టుకొని వస్తూ ఉంటుంది. గాలి ద్వారా ఇలాగ మనకి మోతు ఇట్లా వచ్చేసి ఒక ప్లేస్లో డిపాజిట్ అవ్వచ్చు. ఎక్కడ డిపాజిట్ సార్ అంటే సాయిల్ పైన డిపాజిట్ అవ్వచ్చు, లేకుంటే మనకి రాక్స్, శిలలు ఉంటాయి కదా, రాక్స్, వాల్స్, గోడలు ఉంటాయి కదా, గోడల పైన కావచ్చు, లేకుంటే మనకి మిర్రర్స్, అద్దాలు ఉంటాయి కదా, గ్లాసెస్, మిర్రర్స్ కావచ్చు, గ్లాస్ వేర్ ఇలాంటివి ఉంటాయి మనకి ఇళ్ళల్లో కట్టుకుంటా ఉన్నప్పుడు. సో ఇటు మీద వచ్చి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. దాన్ని మనము డ్రై డిపాజిట్స్ అంటారు. చూడండి ఇమేజ్లో మనం చూడొచ్చు, ఇట్లాగా వెట్ డిపాజిషన్ కొంచెం బ్లర్ అయింది. ఇది వెట్ డిపాజిషను, డ్రై డిపాజిషన్స్ అనేలాగా జరుగుతూ ఉంటాయి. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే భారతదేశంలో మొదటిసారిగా యాసిడ్ రెయిన్ ఎక్కడ రికార్డ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా యాసిడ్ రెయిన్ ఎక్కడ రికార్డ్ అయిందంటే ముంబై 1974 ఆ ప్రాంతంలో వచ్చింది. ఇయర్ అంత ఇంపార్టెంట్ కాదు, నాకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఈ యాసిడ్ రైన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది,
దీన్ని యాసిడ్ రైన్స్ రాకుండా మనం ఏమైనా కంట్రోల్ చేయవచ్చా అనేది చూద్దాం మనం. సో అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ యాసిడ్ రైన్స్ అంటారు. యాసిడ్ రైన్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ మొక్కల పైన కలుగుతూ ఉంటుంది, ప్లాంట్స్ పైన. ఈ మొక్కల పైన మనకి ఎలా కలుగుతూ ఉంది సార్ అంటే ప్రధానంగా నెక్రోసిస్ అనే పదాన్ని మనం చూడాలి. నెక్రోసిస్ అంటారు. నెక్రోసిస్ అంటే ఏమవుతుంది అంటే కిరణజన్య సమ్మరి ఎక్కడ జరుగుతుంది? ఫోటోసింథసిస్ ఆకుల్లో జరుగుతుంది. ఈ ఆకులన్నీ కూడా కుసించిపోతాయి, లేకుంటే ఆకులన్నీ కూడా పాడైపోతాయి. ఆకులు పాడైపోతే ఏం జరగదు? మనకు ఫోటోసింథసిస్ కిరణజన్య సమయక్రియ జరగకపోతే ఏమవుతుంది? ఫుడ్ సప్లై ఆగిపోయి మనకి హ్యూమన్ బీయింగ్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా మనకు జరిగేది. ఇంకొకటి రెండో పాయింట్ ఏమవుతుంది సార్ అంటే ఎల్లో కలర్లోకి మాడిఫై అవుతూ ఉంటుంది. కాజెస్ ఎల్లోయింగ్ ఆఫ్ క్లోరోసిస్ అంటారు. అంటే ఈ క్లోరోఫిల్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది, క్లోరోఫిల్ అనే పదార్థం ఉంటుంది. ఈ క్లోరోఫిల్ పదార్థం వల్ల కిరణజన్య సమయంలో జరుగుతూ ఉంటుంది. ఈ క్లోరోసిస్ వల్ల మనకి అంటే ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటుంది. లీవ్స్ అన్నీ కూడా క్లోరోఫిల్ అంతా కూడా పోతుంది. అందువల్ల దీన్ని మనము క్లోరోసిస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఒకటి మనకి ఇలా ఆన్సర్ అడుగుతాడు అంటే యాసిడ్ రైన్ వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఒకటి క్లోరోసిస్, రెండోది నెక్రోసిస్ అంటారు అనమాట. నెక్స్ట్ వన్ సాయిల్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సాయిల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది సార్ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. సాయిల్ పంట పొలాలు యాక్చువల్గా ఎలా ఉంటాయో ఉండవు, చాలా చాలా ఫెర్టైల్ ఎరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ దీనివల్ల ఏం జరుగుతూ ఉందంటే యాసిడ్ వల్ల మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది సాయిల్ అంతా కూడా. దాంతోపాటు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇక్కడ బ్రతకడానికి కష్టం, టాలరేట్ చేయలేవు ఈ pHలో. సో బాగా ఎసిడిటీ కండిట్ ఉంటుంది కాబట్టి ఎసిడిటీ కండిషన్ల వల్ల ఈ సూక్ష్మజీవులు బ్రతకు నీళ్ళలో. ఈ సూక్ష్మజీవుల వల్లనే కొన్ని రకాలైనటువంటి మొక్కలకి కావాల్సిన ఆహార పదార్థాలను మనకు అందిస్తూ ఉంటాయి. అన్ని సూక్ష్మజీవులు హానికరం కాదు, కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. తర్వాత వచ్చరికి ఈ ఫెర్టైల్ లేయర్ అంతా కూడా మనకి వెళ్ళిపోయి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా లీచ్డ్ అవుతాయి. అవి లీచ్డ్ అవి అంటే కొట్టుకొని పోతాయి అన్నమాట. పోషక పదార్థాలు కొట్టుకొని పోతున్నాయి, ఉండవు. తర్వాత సూక్ష్మజీవులు ఉండవు. కాబట్టి మనకి మొక్కలు పెరగటం అనేది నేలపైన చాలా కష్టము. మనకి ఇంకా ఏం తీసుకోవచ్చారంటే హ్యూమన్ బీయింగ్ పైన, మనిషి పైన ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంచారంటే ఫస్ట్ వన్ వచ్చరికి కంటి మీద పడ్డప్పుడు కన్ను అనేది పాడుతూ ఉంటుంది. స్కిన్ మీద ఈ రెయిన్ఫాల్ పడ్డప్పుడు స్కిన్ కూడా పాడైపోతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి నర్వస్ సిస్టమ్ అంటారు, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. డైజెస్టివ్ సిస్టమ్ అంటారు, ఆహారము అరుగుదల జరుగుతూ ఉంటుంది కదా, అంటే డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి అంశాలపైన హ్యూమన్ బీయింగ్ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇది అడుగుతాడు. యాసిడ్ రైన్ వల్ల హ్యూమన్ బీయింగ్లో ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుందంటే కనుదృష్టి కోల్పోవడము, స్కిన్ పైన ర్యాషెస్ వచ్చి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మనకి ఓషన్ ఎసిడిఫికేషన్ అంటారు అనమాట. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటారు. ఎసిడిఫికేషన్ అంటే వాటర్ అంతా కూడా యాసిడ్ మయమైపోతూ ఉంటుంది, లేకుంటే వాటర్ ఎసిడిఫికేషన్ అంటారు. ఎక్కడైతే వాటర్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది మనకి పాండ్స్, చెరువుల్లో వాటర్ ఉంటుంది, లేక్స్, సరస్సుల్లో వాటర్, ఇవన్నీ స్టాగ్నెంట్ కదా. ఈ స్టాగ్నెంట్గా ఉన్న దాంట్లో కూడా ఏమవుతూ ఉంటుంది సార్ అంటే మనకి ఎసిడిటీ కండిషన్ అంతా కూడా పెరిగిపోయి ఈ సముద్రాలలోనూ లేకుంటే సరస్సుల్లో, నదుల్లో ఉన్నటువంటి ఫిషెస్, ఎస్పెషల్లీ మనకి ఏదైతే చేపలు ఉంటాయో ఈ చేపలన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఫిష్ గ్రేవియార్డ్ అంటారు అన్నమాట. ఫిష్ గ్రేవియార్డ్ అంటారు. సో గ్రేవియార్డ్ అంటే చనిపోయినటువంటి దెబ్బ అంటారు అన్నమాట. గ్రేవియార్డ్, ఫిష్ గ్రేవియార్డ్గా మారిపోతూ ఉంటుంది. ఏది సముద్రాలు, ఈ చెరువులు, తర్వాత చెరుకి సరస్సులన్నీ కూడా ఇట్లాగా మనిషి పైనతో పాటు జలసరాల పైన కూడా ఎఫెక్ట్ అనేది పడతాం. తర్వాత వచ్చరికి మాన్యుమెంట్స్ అంటారు అన్నమాట, కట్టడాలు. ఈ కట్టడాల పైన కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ అనేది ఇనీషియల్గా ఇలా లేదు. ఇది ఏమవుతుంది సార్ అంటే రోజు ఏమైందంటే ఇది ఎల్లో కలర్లోకి మారిపోతూ ఉంటుంది. ఎల్లో కలర్లోకి ఎందుకంటే మనకి దగ్గరలో ఆయిల్ రిఫైనరీస్ అనేవి ఉన్నాయి. సో ఆయిల్ని రిఫైన్ చేసేటువంటి ఆగ్రా పరిసర ప్రాంతాలు ఉంటాయి. దీనివల్ల సల్ఫర్ డైఆక్సైడ్ డైలీ వచ్చేసి మనకి ఏమవుతుందంటే దీనిపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. 7th వండర్గా పిలుస్తూ ఉంటాము. ఇది మనకి ఏంటి సార్ అంటే ఎమిషన్ ఆఫ్ మథురా ఆయిల్ రిఫైనరీ అంట, విచ్ ఈజ్ 40 kilometers అవే ఫ్రమ్ ది తాజ్మహల్. చాలా దగ్గరలో మనకి మథురా అనేటువంటి ఆయిల్ రిఫైనరీ ఉంటుంది. ఇదనమాట.
అంటే పురాతనమైన కడ్డాలన్నీ కూడా పాడైపోయి మనకి ఒక కుష్టి వ్యాధి వస్తే మనకి స్కిన్ ఏ విధంగా తయారవుతుంటుందో అలా తయారు. దీన్ని ఏమంటామంటే స్టోన్ లెప్రసీ అంటారు. లెప్రసీ కుష్టి వ్యాధి అనమాట. సో ఇట్లాగా మనం ఒక ఇమేజ్ కూడా చూపిస్తాను చూడండి మీకు. సో ఇలాగా స్టోన్ అంతా కూడా కుష్టి వ్యాధి వస్తే ఎలా అయిపోతుందో హ్యూమన్ బీయింగ్, అట్లా ఏదైతే స్టోన్తో చేయబడ్డాయో విగ్రహాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఇలా తయారైపోతుంటాయి. భవిష్యత్తులో మనకి తాజ్మహల్ని కూడా మనం ఇలా గమనించవచ్చు, ఇలా చూడొచ్చు అనమాట. రైట్, హౌ ఇట్ విల్ బి కంట్రోల్, ఎట్లా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నప్పుడు 2 క్వశ్చన్స్ చెప్తున్నారు. మనకి కంట్రోల్ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి, గమనించండి. నేను మీకు ఒక టాపిక్ తీసుకెళ్ళి కాజెస్, తర్వాత వచ్చరికి టైప్స్, ఎఫెక్ట్, కంట్రోల్, ఇక మీరు మరొక బుక్ రిఫర్ చేయకుండా కంప్లీట్ నేను మీకు ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుందో, చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, తర్వాత మనకి సరస్సుల్లో ఉంటాయో అలాంటి వాటిని ఏం చేయాలి సార్ అంటే లైమ్ స్టోన్ అనేది కలపాలి. సున్నము అంటారు అన్నమాట, లైమింగ్ అంటారు. యాడింగ్ లైమ్ ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటారు. కాల్షియం హైడ్రాక్సైడ్ని కానీ సున్నాన్ని కానీ కలపడం వల్ల ఇది బేస్ కాబట్టి మనకి యాసిడిటీ కండిషన్ కాస్త బేస్గా వస్తుంది. అంటే మనం చెప్పుకున్నాం యాసిడ్ అనేది 7కి బిలో ఉంటుంది. ఈరోజు యాసిడ్ ఒక 4 అనుకోండి. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ సున్నము లైన్ కానీ కలపడం వల్ల ఏమవుతుందంటే యాసిడ్ కాస్త పెరిగి మనకి బేస్ లెక్క వస్తుంది. కాబట్టి ఈ వాటర్ అనేది పాడవదు. తద్వారా నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కానీ, చేపలు కానీ, మరొక జంతువులు కానీ చనిపోవు. అదొక పాయింట్. ఒక రెండవ పాయింట్ ఏం చేయాలి సార్ అంటే ఈరోజు మనకి ఇండస్ట్రీస్ కారణం కాబట్టి థర్మల్ ఇండస్ట్రీస్, విద్యుత్ ఉత్పత్తి విషయంలోనే మనము థర్మల్ని బొగ్గును వాడుతున్నాం. ఈరోజు దేశంలో ఎక్కువగా వాడే విద్యుత్ ఏంటంటే థర్మల్ ఎనర్జీ అనమాట. బొగ్గుని మండించి మనం విద్యుత్ తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దీని ప్లేస్లో మనకు రెన్యూబుల్ ఎనర్జీస్కి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూస్తూ ఉన్నప్పుడు విండ్ ఎనర్జీ అనేది మనకిది, తర్వాత సోలార్ ఎనర్జీ, తర్వాత హైడ్రో ఎనర్జీ, ఇలాగా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రాసుకోండి. ఇక్కడ రెన్యూవబుల్ అని చెప్పేసి రాసుకోండి. రెన్యూవబుల్ అంటే తిరిగి ఉత్పత్తి చేయవచ్చు. రెన్యూవల్, మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీకు స్కాలర్షిప్ ఏం చేస్తారు, రెన్యూవల్ చేస్తారు, అట్లాగనమాట. రెన్యూవబుల్ అంటే వాటిని తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది సాంప్రదాయానికన్నా భిన్నమైంది కాబట్టి నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే సాంప్రదాయబద్ధంగా మనం ఏం చేస్తున్నాం, ఈరోజు బొగ్గుని మండించి విద్యుత్తుని తయారు చేసుకుంటున్నాం. దిస్ ఇస్ ద కన్వెన్షనల్. ఇది కాదు, ఈరోజు ఇది కాకుండా నాన్ కన్వెన్షనల్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద సోలార్ ఎనర్జీ, హైడ్రో, విండ్ ఎనర్జీ అన్నమాట. తద్వారా మనము యాసిడ్ రైన్స్ని మనం తగ్గించవచ్చు. కంప్లీట్ పిక్చర్ ఇచ్చాను. ఒక్క బిట్ యాసిడ్ రైన్స్ మీద కనుక క్వశ్చన్ అడిగితే దీంట్లో నుంచి పోనే రాసిస్తాను. మీరు కావాలంటే ఎన్ని మెటీరియల్స్ యూపీఎస్సీ కావచ్చు, ఇంకోటన్నా ఎతకండి. నేను ఒక్క పాయింట్ కూడా మీకు మిస్ అవ్వదు. అన్ని కంప్లీట్ ఇచ్చడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.